నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాలన్న సీఎం రేవంత్. కేంద్రం విధానాల్ని ప్రశ్నించుకుంటే చరిత్ర మనల్ని క్షమించబోతున్న కేటీఆర్. గ్రామ స్థాయిలో పాలనను సులభతరం చేసేందుకు ప్రభుత్వం చర్యలు. 10,954 పోస్టులను మంజూరు చేసిన రెవెన్యూ శాఖ. వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్న బండి సంజయ్. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్నదాతలకు పరిహారం ఇవ్వలేదని విమర్శ. హైదరాబాద్ గచ్చిబౌలిలో బస్సు కింద పడిన ద్విచక్ర వాహనం. ప్రమాదంలో చెల్లెలు మృతి, అన్నకు తీవ్ర గాయాలు. దేశంలో నీటి సంరక్షణకు నిబద్ధతతో పనిచేస్తున్నామన్న మోదీ. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఎక్స్ వేదికగా వెల్లడి.